ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో రవి శుక్ర గ్రహాలు, అలాగే 2వ స్థానంలో బుధ గ్రహం, 4వ స్థానంలో కేతు గ్రహం, 9వ స్థానంలో శని గ్రహం, అలాగే 10వ స్థానంలో రాహు చంద్రగ్రహాలు, 11వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం మిథున రాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒకేసారి వచ్చి పడినట్లుగా కాకుండా క్రమక్రమంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటున్నది. అయితే ముఖ్యంగా ఈ వారంలో మాత్రం శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే పెరిగిన శుభ లక్షణాలు ఈ వారం కొంతవరకు ఉపయోగపడే పరిస్థితి ఉన్నది. సరైన ఆలోచనలు, సరైన పద్ధతులు, సరైన ఆలోచనలు సరైన పద్ధతిలో చేయగలుగుతారు. అయితే కొంత అమలు చేసేదానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ వారం చివరి దాకా కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పనులు వారం మొదట్లో అనుకుంటే వారం చివరిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచన ఆచరణ అంతా కూడా ఈ వారం మొత్తం పడుతూ ఉంటుంది. పనులు అవుతూ ఉంటాయి కానీ ఈ వారం మొత్తం అట్లా సాగిపోతూ ఉంటాయి. అలాగే వారం మొదట్లో ప్రారంభించిన పనులు చివరిలో అవుతుంటాయి. అలాగే మన ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా కొంత నిదానంగా జరుగుతుంటుందని అర్థం. పనులు అవుతున్నట్టే ఉంటుంది, లేట్ అవుతూ కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ఆలోచన లక్షణాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. రోజు కొంత ఒకేసారి సరైన నిర్ణయం తీసుకోకుండా నిదానంగా అప్పుడు కొంత ఆలోచన చేసి ఒక స్థితికి రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మొత్తం కూడా ఇలాంటి పనుల్లోనే, ఇలాంటి పద్ధతిలోనే ఉంటూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా కానీ నిదానంగా తాత్సారంగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అలాగే ధన యోగాలు కూడా సాధారణంగా ఉంటాయి, బాగానే అభివృద్ధిలోనే ఉంటాయి. కావాల్సిన సమయంలో కావాల్సిన పద్ధతిలో ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కలిగే ఉంటారు. మంచి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. కొంత మన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఇప్పుడు వస్తున్నది. అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. అయితే ఇంకా దానిలో కూడా కొంత తాత్సారం జరిగే అవకాశం ఉంటుంది. గ్రహానుకూలత పూర్తిగా లేదు, కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి, కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళకి, కొత్త కోర్సులు చేసే వాళ్ళకి అందరికీ కూడా సాధారణ పరిస్థితి ఉంటుంది. దాంట్లో కొంత తొందరపాటు చర్యలు ఉంటాయి. అయితే విద్యలలో ప్రయత్నాలు చేసేదానికి కానీ, ప్రవేశం చేసేదానికి కానీ కొంత త్వరపడి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ దాన్ని దిద్దుకోవాలనే ఆలోచన చేసే అవకాశం ఉంటుంటుంది. అలాగే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చే ఆలోచన చేసి మరీ వెళితే బాగుంటుందని చెప్పబడుతోంది. అలాగే
ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. రుణానికి సరైన విధానంలో మాట్లాడుకొని దానికి తగినట్లుగా ఆలోచనలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంత మెరుగవుతూ ఉంటుంది. అనుకూలమైన పరిస్థితికి దారి కనబడుతోంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉంది. భాగ్యస్థితి ఉన్నతంగా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలపడే అవకాశం ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి, వృత్తి వ్యాపార వ్యవహారాలు నడిపే వారికి, ఇటువంటి వాళ్ళకి సాధారణంగా నడిచిపోతుంటుంది. పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మరీ అనుకున్నంత స్పీడ్ కూడా ఉండదు. సాధారణంగా నడిచిపోతూ ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కలిగినప్పటికీ దానిలో వారి యొక్క లక్షణాలు, అంటే యాజమాన్యం యొక్క లక్షణాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు సాధారణంగానే ఉంటుంటాయి. మరి దాన ధర్మాలు చేయగలుగుతారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. అలా అన్ని రకాల విషయాల్లో కూడా ఖర్చులు సాదాసీదంగానే ఉంటూనే కొంత శుభకరమైన దైవపరమైన ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.